Jago, I don't know who's Marco. I just hit this lotto. I'm building up my cargo. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం ఒక కంపెనీ గురించి ఫండమెంటల్ అనాలిసిస్ చేద్దాం. ఆ కంపెనీ పేరే నార్త్ ఈస్టర్న్ కార్గో కంపెనీ లిమిటెడ్. ఈ కంపెనీ గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసి ఈ కంపెనీ బెస్ట్ ఆర్ బ్యాడ్ అండ్ ఫ్యూచర్లో ఇది మల్టీ బ్యాగర్ అవునుందా అనేది మనం తెలుసుకుందాం. అలాగే ముందుగా వీళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసినట్లయితే 41 crores 7 lakhsగా ఉంది. అలాగే వీళ్ళ కరెంట్ షేర్ ప్రైస్ 8 రూపీస్ 30 పైస్లో ఉంటే ఆర్ హై 52 వీక్స్లో 4 రూపీస్గా ఉంది. అలాగే 52 వీక్స్ హై 17.3 పైస్గా ఉంది. అలాగే ప్రైస్ టు ఎర్నింగ్ 63.1 ప్రైస్ టు ఎర్నింగ్ ఉంది. అలాగే బుక్ వాల్యూ చూస్తే 18.1 రూపీ బుక్ వాల్యూ దగ్గర ఉంది. వీళ్ళు డివిడెంట్ అయితే ఏమి ఇవ్వట్లేదు, ప్రతిసారి ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నా కానీ డివిడెంట్ ఇవ్వట్లేదు. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎర్నింగ్ 9.88%గా ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 7.09%గా ఉంది. అలాగే ఫేస్ వాల్యూ 10 రూపీస్లో షేర్ ట్రేడ్ అవుతుంది. డెప్ట్ టు ఈక్విటీ రేషియో 0.83. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 0.46గా ప్రైస్ టు బుక్ వాల్యూ ఉంది. అలాగే ఆర్ఓఏ రిటర్న్ ఆన్ అసెట్స్, వీళ్ళ రిటర్న్ ఆన్ అసెట్స్ 3.89%గా ఉంటే అలాగే వీళ్ళు జనరేట్ చేస్తున్న ప్రాఫిట్లో నెట్ ప్రాఫిట్ మార్జిన్ లాస్ట్ ఇయర్ 1.70%గా వీళ్ళు చేశారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా చాలా బాగుంది ఈ కంపెనీ చూస్తే మీరు. అలాగే ఈ కంపెనీ యొక్క ఫ్లో చార్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు. 52 వీక్స్ హైలో ఇది 1 year ఫ్లో చార్ట్. ఈ చార్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైస్ మొమెంటం అనేది మీకు అర్థమవుతుంది. అలాగే కంపెనీ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి కనుక ఇక్కడ మాట్లాడుకుంటే మనం స్టాక్ అనేది 0.46 times ఇట్స్ బుక్ వాల్యూలో ట్రేడ్ అవుతుందంటే చాలా చీప్గా ట్రేడ్ అవుతుంది. ఇది కొనడానికి మంచి ప్రైస్ బ్యాండ్ అనే మనం చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళ కంపెనీ యొక్క కాన్స్ గురించి మనం చూస్తే ద కంపెనీ ఈజ్ రిపోర్టింగ్ నెట్ ప్రాఫిట్స్, ప్రతి ఇయర్ ప్రాఫిట్స్ జనరేట్ చేస్తుంది, బట్ డివిడెంట్ అనేది పే చేయట్లేదు. అలాగే కంపెనీ హ్యాస్ లో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో, కంపెనీ హ్యాస్ డెలివర్డ్ పూర్ సేల్స్ -6.65% ఓవర్ పాస్ట్ 5 years. అలాగే కంపెనీ రిటర్న్ ఆన్ ఈక్విటీ 5.59%గా లాస్ట్ 3 yearsలో ఉంది. అంటే కాన్స్లో మనం పెద్దగా అవసరం లేదు, కానీ ఈ ప్రైస్ బ్యాండ్ అనేది కంపెనీ యొక్క కరెంట్ ప్రైస్ బ్యాండ్ అనేది చాలా తక్కువగా ఉంది. 0.4 times 6 దాని బుక్ వాల్యూలో ఉంది కాబట్టి ఇది మంచి ప్రైస్ బ్యాండ్ అనేది చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు బై చేసుకోవడానికి మంచి ప్రైస్ బ్యాండ్. అలాగే కంపెనీ ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నా కానీ వీళ్ళు డివిడెంట్ అయితే పే చేయట్లేదు, అదొక్కటే కాన్స్లో మెయిన్గా చూడొచ్చు. అలాగే మనం ఎవ్రీ ఇయర్ వీళ్ళ క్వార్టర్ రిజల్ట్స్ కనుక చూస్తే క్వార్టర్లీ రిజల్ట్స్లో సేల్స్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది, డిక్రీజ్ అవుతూ ఉంది. అదర్ ఇన్కమ్ని మనం ఎప్పుడూ పట్టించుకోకూడదు. ఎప్పుడైనా మీరు కంపెనీ యొక్క క్వార్టర్ రిజల్ట్స్ చూసేటప్పుడు అదర్ ఇన్కమ్ ఎందుకు, పక్కన నుంచి వచ్చిన ఇన్కమ్ మనకి కేవలం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్లో వచ్చిన ప్రాఫిటే మనం దీన్ని ప్రాఫిట్గా చూసుకోవాలి. అలాగే వీళ్ళ ఇంట్రెస్ట్ మాత్రం తగ్గుతూనే ఉంది. డిప్రిసియేషన్కి వీళ్ళ కొంత అమౌంట్ అనేది అయితే ఎక్స్పెన్స్ చేస్తున్నారు. అలాగే పీబీటీ నెంబర్లో చూస్తే పెద్ద గ్రోత్ ఏం లేదు. అలాగే ట్యాక్స్ పర్సంటేజ్ లేదు. నెట్ ప్రాఫిట్ మాత్రం స్మాల్గా జనరేట్ చేస్తున్నారు, ఎవ్రీ ఇయర్ బాగానే చేస్తున్నారు. మనం వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూసినట్లయితే వీళ్ళ సేల్స్ ఎవ్రీ ఇయర్ డిక్రీజ్ అవుతూ ఉంది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా డిక్రీజ్ అవుతూ ఉంది, అంటే 5%గా ఉంది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. అదర్ ఇన్కమ్ మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు అదర్ ఇన్కమ్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డిప్రిసియేషన్కి సేమ్ అమౌంట్ అనేది వీళ్ళు ఎక్స్పెన్స్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూస్తే 2020లో 9 crores ఉంది. అలాగే ట్యాక్స్ 27% తీసేస్తే నెట్ ప్రాఫిట్ 6 crores ఉంది. ఎవ్రీ ఎర్నింగ్ పర్ షేర్ చూస్తే ఈపీఎస్ చూస్తే వీళ్ళు 1.27గా వీళ్ళు ఎర్నింగ్ పర్ షేర్ చేస్తున్నారు. అలాగే ఎవ్రీ ఇయర్ మనం ప్రాఫిట్ అయితే జనరేట్ చేస్తున్నారు. మరి వీళ్ళు ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తున్నారు లేదు చూస్తే మనకి కంపెనీ యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లో బట్టి మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ప్రాఫిట్ అయితే జనరేట్ చేస్తారు, కానీ ప్రాఫిట్ ఎవరైనా చూపిస్తారు, ఏ కంపెనీ అయినా ప్రాఫిట్ చూపిస్తుంది, కానీ ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేట్ చేసే కంపెనీనే బెస్ట్ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం వీళ్ళ సేల్స్ గ్రోత్, కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్, అలాగే స్టాక్ ప్రైస్ గ్రోత్, రిటర్న్ ఆన్ ఈక్విటీ గ్రోత్ కనుక మనం చూస్తే వీళ్ళ సేల్స్ గ్రోత్లో ప్రతి ఇయర్ వీళ్ళు మైనస్గానే సేల్స్ గ్రోత్ అనేది చూపిస్తున్నారు. అలాగే ప్రాఫిట్ గ్రోత్లో కనుక చూస్తే మనం వీళ్ళు లాస్ట్ 10 yearsలో 7% చేస్తే లాస్ట్ 3 yearsలో 5% చేశారు. టోటల్గా చూస్తే వీళ్ళు -89% ప్రాఫిట్ గ్రోత్ అనేది చూపిస్తున్నారు. అలాగే స్టాక్ ప్రైస్లో కనుక చూస్తే మనం 1 yearలో 52% గ్రో చేస్తే లాస్ట్ 3 yearsలో -22% అండ్ 5 yearsలో -27%. అంటే లాస్ట్ 1 yearలో స్టాక్ అనేది బాగా గ్రో అయింది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీలో మనం ఎవ్రీ ఇయర్ వీళ్ళు 6%గా 8%గా అండ్ లాస్ట్ ఇయర్లో 7%గా వీళ్ళు రిటర్న్ ఆన్ ఈక్విటీ గ్రో చేస్తున్నారు. టోటల్గా చూస్తే కనుక మనకు వీళ్ళ సేల్స్ గ్రోత్లో అండ్ ప్రాఫిట్ గ్రోత్లో
కొంచెం స్లైట్గా బ్యాక్వర్డ్ ఉన్న, అలాగే స్టాక్ ప్రైస్ మాత్రం లాస్ట్ 1 ఇయర్లో అయితే బాగా గ్రో అయింది. రిటర్న్ ఆన్ ఈక్విటీలో సేమ్గా వీళ్ళు ఈక్విటీ నుంచి రిటర్న్స్ అనేవి సేమ్గా వీళ్ళు జనరేట్ చేస్తున్నారు. అలాగే వీళ్ళ బ్యాలెన్స్ షీట్ కనుక మనం చూస్తే వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో రిజర్వ్స్ అనేవి ఎవ్రీ ఇయర్ గ్రో అవుతున్నాయి. అలాగే బారోయింగ్స్ అనేవి కూడా స్లైట్గా డిక్రీజ్ అవుతున్నాయి, కానీ పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. అలాగే ఫిక్స్డ్ అసెట్స్ యొక్క వాల్యూ అయితే ఎవ్రీ ఇయర్ తగ్గుతుంది. దీన్ని బట్టి మనం చూడొచ్చు ఏ కంపెనీ అయినా బారోయింగ్స్ వీళ్ళ మనం డెప్ట్ టు ఈక్విటీ రేషియో కనుక చూస్తే 0.83% అంటే 1% లోపే ఉంది. కాబట్టి పెద్దగా భయపడాల్సిన పని ఏం లేదు. కానీ వీళ్ళ అసెట్స్ని అలాగే రిజర్వ్స్ని వీళ్ళ బారోయింగ్స్ని మనం ఆల్వేస్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే బారోయింగ్స్ తగ్గుతాయో కంపెనీ మీద ప్రెజర్ అనేది తగ్గిద్ది. అలాగే కంపెనీ యొక్క ప్రాఫిట్స్ నుంచి రిజర్వ్స్ కూడా పెరుగుతాయి. అలాగే కంపెనీ యొక్క క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కనుక మనం చూస్తే ఆపరేటింగ్ యాక్టివిటీ నుంచి -4 crores 2020లో జనరేట్ చేశారు. అలాగే ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ నుంచి -0 crores, అలాగే క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ నుంచి 4 crores జనరేట్ చేశారు. వీళ్ళు మీరు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే వీళ్ళు ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్స్ జనరేట్ చేస్తున్నారు. బట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లు కనుక మీరు ఇక్కడ చూస్తే వీళ్ళు నెగిటివ్లో జనరేట్ చేస్తున్నారు. దీన్ని బట్టి వీళ్ళు క్యాష్ ఫ్లో అనేది కొంచెం బ్యాడ్గానే ఉంది. కానీ అన్ని ఇయర్స్లో కలిపి ఒకేసారి క్యాష్ ఫ్లో 34 crores 2018లో చూపించారు. కాబట్టి దీంట్లో మళ్ళీ ఫైనాన్సింగ్ యాక్ట్ నుంచి -30 పడింది. కాబట్టి వీళ్ళ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అయితే స్లైట్గా బ్యాడ్గా ఉంది. దీన్ని బట్టి మీరు కంపెనీ అనలైజ్ చేసేటప్పుడు తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే పర్సంటేజెస్లో ఉంటుంది. ప్రమోటర్స్ అయితే 56.66% హోల్డ్ చేస్తున్నారు. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయితే 2.11%గా వీళ్ళు ప్లెడ్జ్ చేస్తున్నారు. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అయితే 0%గా ప్లెడ్జ్ చేస్తున్నారు. పబ్లిక్ 41.23%గా ప్లెడ్జ్ చేస్తున్నారు. మనం కనుక షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో చూసినట్లయితే ప్రమోటర్స్ అయితే కాన్స్టెంట్గానే వాళ్ళ షేర్స్ని ప్లెడ్జ్ చేస్తున్నారు. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ స్లైట్గా ఇంక్రీజ్ చేశారు. అసలు 2020 దాకా ఏం లేదు, 2021లో 2%గా వీళ్ళు ఇంక్రీజ్ చేశారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయితే 0%, అంటే టోటల్లీ నిల్ కానీ చెప్పుకోవచ్చు. అలాగే పబ్లిక్ అయితే 41.23%, అంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ కూడా తగ్గుతుంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ తగ్గుతుందంటే అది గుడ్ సైన్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రమోటర్స్ హ్యాడ్ ప్లెడ్జింగ్ సేమ్ షేర్స్, ఓకే. అండ్ ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ గ్రో చేస్తున్నారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ వీళ్ళకి నమ్మకం లేదు ఈ కంపెనీ షేర్స్ మీద, అంటే కొంత కంపెనీ మీద నమ్మకం లేదు ఇంక్రీజ్ అవుతుందని. కాబట్టి మనం దీన్ని బ్యాడ్ సైన్గా ఏం చెప్పుకోకూడదు, ఎందుకంటే ప్రమోటర్స్ వాళ్ళ షేర్స్ని అలాగే ప్లెడ్జ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు ఈ వీడియో చూసి మీకేమైనా ఈ కంపెనీ గురించి కొంచెమైనా నాలెడ్జ్ పెరిగిందనుకుంటే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ని ప్రెస్ చేయండి. అలాగే మన ఛానల్ నుంచి ఇలాగే వీడియోస్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఏ కంపెనీ మీద అనాలిసిస్ చేయమంటే దాని కంపెనీ మీద మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసి మీకు నేను ప్రమోట్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్. They say you too hyped up, but I think that I lost. Her mama a party girl, she just want